నీతి తప్పినవాడు. పూర్వం ఒకప్పుడు మణిపురి రాజ్యాన్ని శశాంకుడనే రాజు పరిపాలించేవాడు. అతడు తన రాజ్యంలో ధర్మాన్ని నాలుగు పాదాలా నడుపుతూ పాలన సాగిస్తున్నాడు. అయితే శశాంకుడికి ఒకటే చింత పట్టుకున్నది. తన రాజ్యంలో ధర్మం నిలిచి ఉన్నా ఎవ్వరికీ సంతోషం లేదు. తెల్లవారింది మొదలు చీకటి పడే వరకు ఎవరి పనులు వాళ్ళు చక్కబెట్టుకుపోతూ ఉంటారు. కానీ ఎవ్వరి మొహాన చిరునవ్వు అనేదే కనపడదు. ప్రజల్ని సంతోషపెట్టడానికి ఏం చేయాలా అని శశాంకుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ లాభం లేకపోయింది. రాజుకు విసిగెత్తింది. మంత్రికి 2 రోజులు గడువు ఇచ్చాడు. గడువులోగా ప్రజల ముఖాల మీద చిరునవ్వు కనపడకపోతే మంత్రి మెడ మీద తలకాయ ఉండటానికి అర్హత లేదు అన్నాడు. మంత్రికి ఏమీ తోచక అడవిలోకి పారిపోయాడు. తోవలో అతనికి ఒక ముని కనిపించాడు. మంత్రి ఆయనకు సాష్టాంగపడి కష్టం నివారించగలడేమో అని ఆయన్ను రాజమహల్కు తీసుకొచ్చాడు. రాజు మునీశ్వరుడికి ఆతిథ్యం ఇచ్చాడు. తర్వాత ఆ మహానుభావుడితో రాజు, మా రాజ్యంలో ఎవ్వరికీ సంతోషం లేదు, అందుచేత మాకు ఆనందం లేదు. అసలు మాకు ఈ జన్మలో సంతోషం అనేది లేనే లేదా మహాత్మా అంటూ అడిగాడు. అందుకు మునీశ్వరుడు, లేకేం మహారాజా, నీ రాజ్యంలో ఏ ఒక్కరైనా నీతి తప్పి ఉన్నట్లయితే ఆ తర్వాత రాజ్యంలో సంతోషం వెల్లివిరుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మాటలు విని రాజు, మంత్రి మళ్ళీ అనేక ప్రయత్నాలు చేసి చూశారు. కానీ ప్రజల్లో ఏ ఒక్కరూ ధర్మం తప్పేటట్లు కనపడలేదు. ఒకనాడు తెల్లవారుజామున రాణి చిరునవ్వుతో వచ్చి శశాంకుని లేపింది. మందహాసంతో ఉన్న భార్యను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. బయటికి వచ్చేటప్పటికి సేనాధిపతి, మంత్రి మాట్లాడుకుంటూ బిగ్గరగా నవ్వుకుంటున్నారు. రాజు దాసాదాసి జనాన్ని చూశాడు. అందరూ ముఖాల్లోనూ సంతోషం పూర్తిగా తొణికిసలాడుతూ ఉంది. రాజు మనసుకు ఎంతో శాంతి ఏర్పడింది. మంత్రిని పిలిచి రాజ్యంలో ఎవరు నీతి తప్పారో పిలిపించి అర్ధరాజ్యం బహుకరించమన్నాడు. మంత్రి వెళ్ళి రాజ్యం అంతా గాలించొచ్చాడు. కానీ ఎవరు నీతి తప్పినట్లు కనపడలేదు. శశాంకుడు విదూషకుణ్ణి పిలిపించాడు. నువ్వు ఇన్నాళ్ళు మా సొమ్ము తింటూ కూర్చున్నావు గాని మమ్మల్ని నవ్వించిన పాపాన పోయావా? మన రాజ్యానికి నిన్న ఒక మునీశ్వరుడు వచ్చాడు. అతడు వచ్చినప్పటి నుంచి మన ప్రజలకి సంతోషం కలిగింది. నువ్వు ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కీలకం ఏదో తెలుసుకొనిరా అని విదీషకుని పంపించాడు. విదీషకుడు వెళ్ళి రోజులు వారాలు గడిచాయి. కానీ అతడు తిరిగి వచ్చే సూచన కనపడలేదు. మంత్రిని పంపించాడు రాజు. మంత్రి తిరిగి రాలేదు. అందుచేత రాజే స్వయంగా బయలుదేరి మునీశ్వరుడి ఆశ్రమానికి వెళ్ళాడు. తక్కిన వారిలాగానే రాజు తిరిగి రాలేదు. రాజు కూడా తిరిగి రాకపోయేసరికి రాణి కంగారు పట్టుకుంది. యువరాజును పంపిద్దామనుకుంది రాణి. కానీ ఒక్కగానొక్క కొడుకును పంపించి వేస్తే రాజ్యానికి పాలకులు ఎవరూ ఉండరు కదా. అందుచేత అతన్ని పంపకుండా ఊరుకున్నాడు. ఇక మణిపురి రాజ్యానికి పక్కనే ఒక సామంత రాజ్యం ఉంది. ఆ సామంతరాజు గొప్ప బలశాలి. సమయం దొరికితే శశాంకుడి మీద ఎదురు తిరుగుదామని చూస్తున్నాడు. ఇంకేం, ఇప్పుడు ఆ సమయం వచ్చింది అనుకున్నాడు. చతురంగ బలంతో మణిపురి రాజ్యం మీద దండెత్తి వెళ్ళాడు. చేసేదేమీ లేక రాణి తన కొడుకును పంపించింది రాజును తీసుకురమ్మని. యువరాజు మునీశ్వరుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ రాజు, ముని చదరంగం ఆడుతూ మంచి దీక్షలో ఉన్నారు. ఓడిపోయిన మంత్రి, విదూషకుడు ఒక పక్కన తెల్లమొహాలతో చూస్తూ ఉన్నారు. యువరాజు ఆత్రంతో సంగతి సందర్భాలు చెప్పి వెంటనే బయలుదేరమన్నాడు తండ్రిని. కానీ రాజు, మరి 2 ఆటలు ఆడితే గాని ఇక్కడి నుంచి కదలలేనురా అన్నాడు. యువరాజుకి ఏమీ తోచలేదు. తండ్రి సంగతి చూస్తే కదిలి వచ్చేటట్లు లేదు. శత్రువులు కోట చుట్టివేశారు. అందుచేత తానే సైన్యాన్ని నడిపి సామంతరాజును ఎదిరించాడు. ఆ సామంతరాజుది చాలా గొప్ప సైన్యం. అతడు మహాబలవంతుడు కనుక యువరాజును అతడు సులభంగా ఖైదీ చేశాడు. ఖైదీలుగా చిక్కకుండా తప్పించుకున్న కొందరు మణిపురి సైనికులు పొయ్యి శశాంకుడితో ఈ వార్త చెప్పారు. ఈ వార్త చెవిన పడేటప్పటికీ రాజు ఉగ్రుడయ్యాడు. సైన్యాన్ని మళ్ళీ కూడదీసుకొని శత్రురాజు మీదకు నడిపాడు. యుద్ధ తంత్రంలో శశాంకుడిని నేర్పు చూసి సామంతరాజు హడలుచ్చుకుంది. వెనక్కి తిరిగి చూడకుండా దౌడు తీశాడు. అంటే పారిపోయాడు. వెంటనే శశాంకుడు కొడుకును చెర నుంచి విడిపించి నగరం చేరుకున్నాడు. రాజు సభ చేసి మునీశ్వరుడికి అర్ధరాజ్యం ఇవ్వబోయాడు. కానీ సౌఖ్యాలు వదులుకొని అడవిలో కందమూలాలు తిని బతికే మాకెందుకు మహారాజా ఈ రాజ్యాలు అవి అన్నాడు ముని. తరువాత తమ కర్తవ్యాన్ని మరిచి చదరంగం ఆడుతూ కూర్చున్న మంత్రికి, విదూషకుడికి ఉరిశిక్షలు విధించమన్నాడు శశాంక మహారాజు. మంత్రికి గుండెలో రాయి పడ్డది. విదూషకుడు బెదిరిపోయాడు. కానీ బుద్ధిమంతుడు కనుక మంత్రి కాస్త ఆలోచించి శత్రులతో ఇలా అన్నాడు. మహారాజా, నాదొక చిన్న మనవి. మా కర్తవ్యం మరిచి మేము జూదంలో పడిపోవడం తప్పే. కానీ ప్రభువులు ఒక విషయం యోచించవలసి ఉంది. అదేమిటంటే
రాజు ప్రజలకు తండ్రి వంటి వాడు కావటం వల్ల రాజ్యాన్ని రక్షించవలసిన బాధ్యత మా ఇద్దరికన్నా ప్రభువులకే ఎక్కువ కదా. ఆలోచించండి. ఈ మాటలు విని రాజు తెల్లబోయాడు. వెంటనే వారి తప్పులు క్షమించాం అని ప్రకటించాడు. ఇక ముందు ఎవ్వరూ ఈ విధంగా చదరంగం ఆడటానికి వీల్లేదని కూడా శాసించాడు. అయితే మన రాజ్యంలో సంతోషం ఎలా కలుగుతుంది మహారాజా అని సంశయం వెళ్ళబుచ్చాడు మంత్రి. రాజుకు ఒక మంచి ఆలోచన తట్టింది. ఆ ప్రకారం చేస్తే రాజ్యంలో నిత్యం సంతోషం ఉంటుందని భావించాడు. మరునాడే యువరాజుకు పట్టం కట్టారు. శశాంకుడు భార్యతో కూడా అంతఃపురంలో చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాడు. పరిపాలన చక్కగా నడుస్తున్నది. రాజ్యంలో పూర్తిగా సంతోషం ఏర్పడింది. ఈ విధంగా రాజు మనసుకి శాంతి కలిగింది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.